మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయుడు ఎన్నికను రద్దు చేయాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్ ఎన్నికల సమయంలో హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేయడంతో పాటు వృత్తి వివరాలు నామినేషన్లో పేర్కొనలేదని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్నికపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే విషయానికి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఇటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికైతే హైకోర్టు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, అలంపూర్ ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అక్కడ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అక్కడ నుంచి పోటీ చేసిన తర్వాత ఎమ్మెల్యే విజయుడు గెలవడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే క్రమంలో విజయుడు అక్కడ ఏదైతే స్థానికంగా పనిచేస్తున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా ఆయన పనిచేస్తున్నాడు. ఆయన ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాలను ఎక్కడ కూడా అక్కడ ఎన్నికల సంఘానికి నివేదించలేదంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి బీఎస్పీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ కూడా అప్పట్లో హైకోర్టులో కూడా దీన్ని పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విజయుడికి నోటీసులు హైకోర్టు పంపినట్టుగా తెలుస్తుంది. ఆ నోటీసులు అయితే ఇప్పటికీ విజయుడికి అయితే చేరుకోలేదు, కానీ మరో 1-2 రోజుల్లో కూడా ఆ నోటీసులు ఆయనకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా అప్పట్లో ఆయన పోటీ చేసే క్రమంలో ఆయనకు సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించిన వివరాలు కావచ్చు, ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందా ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశాడనేది మాత్రం ఓ క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా అప్పట్లో హైకోర్టును ఆశ్రయించినటువంటి ప్రసన్న కుమార్ ఈ నేపథ్యంలోనే నోటీసులు రావడంతో ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే విజయుడు పూర్తిస్థాయిలో దీనికి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. మరి ముఖ్యంగా ప్రసన్న కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సంబంధించినటువంటి సొంత తమ్ముడే కావడంతో మరి ఇది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పవచ్చు. మరి ఇలాంటి క్రమంలో మరి రాబోయే రోజుల్లో ఈ పిటిషన్ కు సంబంధించి మరి ఇద్దరు సద్దుమరుగుతుందా లేదంటే దీని మీద ఫైట్ చేసే దిశగా ముందుకు వెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శంకర్.